కార్తీక మాసం అనగానే ఒక దైవిక భావన ఉద్భవిస్తుంది. అలాంటి ఈ పవిత్ర మాసం వివిధ దాన ధర్మ దైవిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. సాయంకాలం దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం లాంటి పవిత్ర కార్యక్రమాలు ఉంటాయి. వీటితో పాటుగా ప్రత్యేకించి కార్తీక పురాణం పఠించడం అన్నిటికంటే పుణ్యకార్యంగా భావిస్తారు. జీవితంలో చేసిన అకృత్యాల నుండి విముక్తి పొందడానికి పురాణ పఠనం చేస్తూ, అలాంటి పురాణ పఠనంలో దోషాలు చేస్తే అది మనలను పాపాలను విముక్తిని చేయడం అటులుంచి మరో పాపహేతు అవుతుంది. అందుకని కార్తీక పురాణ పఠనంలో దోషాలు దొరలకుండా చూసుకోవడం మరో ఎత్తు అవుతుంది. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అవును, ఎంతో కాలంగా కార్తీక పురాణ పఠనం చేస్తున్న నాకే ఆశ్చర్యం వేసింది. ఇంతకాలంగా ఇలాంటి దోషం దొరుకుతుందా అని. అవును, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గ్రంథాలన్నింటిలోనూ ఈ పొరపాటు జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన ప్రస్తుతం జనబాహుల్యంలో ఉన్న ఏ కార్తీక పురాణంలో అయినప్పటికీ 5వ అధ్యాయంలో భగవద్గీత పారాయణాన్ని ఉటంకించారు. భగవద్గీత పారాయణం అనేది కలియుగంలో మనుష్య జన్మకు ఆయుపట్టు అయినప్పటికీ ఇక్కడ అసమంజసంగా చెప్పారు అనేది నేను అనుకుంటున్నాను. అవును, దైవజ్ఞులైన వారు ఈ నా మాటలను కోపగించుకోరాదు. దైవ దూషణ చేస్తున్నానని అసలు అనుకోరాదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇది కార్తీక పురాణ పఠనం చేయు వారిని దైవాపరాధ నుంచి బయటపడవేయడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, స్కాంద పురాణాంతర్గతమైన కార్తీక మాహాత్మ్యం బ్రహ్మర్షి వశిష్ఠుల వారు రాజర్షి జనక మహారాజుకు చెప్తున్న దానిని యథాతథంగా చెప్పుకుంటున్నట్లుగా ఈ కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయంలోనే సూత మహర్షుల వారు చెప్పి పురాణ శ్రవణం మొదలు పెడతారు. మరి వశిష్ఠ జనక మహారాజుల కాలం అనగా త్రేతాయుగం. అప్పటికి భగవద్గీత ఎక్కడుంది? లేదు కదా. భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించాడు. కావున ఇక్కడ చెప్పిన గీత భగవద్గీత అయ్యే అవకాశమే లేదు. ఇకపోతే ఇక్కడ చెప్పిన శ్లోకం య కార్తీకే హరేరగ్రే గీతాపాఠం కరిష్యతి సర్వ పాప నిర్ముక్త జీర్ణత్వచమివోరగ. దీని తాత్పర్యం, కార్తీక మాసంలో హరి సన్నిధిలో గీతాపారాయణం చేయువాడు పాము కుబుసం వలె పాపములను విడిచిపెట్టును. ఇక్కడ గీతాపారాయణం అన్నారే గాని భగవద్గీత పారాయణం అనలేదు. మరి ఇక్కడ చెప్పిన గీత ఏమి? చూసారా ఎంత చిక్కు సమస్య వచ్చిందో. అవును, కార్తీక మహాత్మ్యం స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది కావున అందులోనే చెప్పిన గురుగీత అయ్యుండవచ్చు, లేదా అంతకు ముందటి శివగీత, దేవీ గీత అయ్యుండవచ్చు. కానీ భగవద్గీత అయ్యే ప్రసక్తి లేదు. ఇకపోతే దీన్ని పూర్తిగా చెప్పాలి అనుకుంటే స్కాంద పురాణంలోనే చెప్పారు కాబట్టి స్కాంద పురాణంలో చెప్పిన గురుగీత అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. కావున కార్తీక మాసంలో శ్రీహరి ఎదుట పారాయణం చేయడానికి భగవద్గీత నిస్సందేహంగా ఉత్తమమైనదే కాకుండా ఉత్తమ గతులను కూడా కలిగిస్తుంది. అంతేకాని కార్తీక పురాణం 5వ అధ్యాయంలో చెప్తున్నది మాత్రం భగవద్గీత కాదు. అక్కడ గీత అని గాని పురాణం అని గాని చేర్చి చదువుకోవడం ఉత్తమం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.